నాకన్నా మీ అనుభవాలు ఆల్రెడీ ముగ్గురు నలుగురు రైతులు మాట్లాడారు, వాళ్ళ అనుభవాలు చెప్పారు. మీరంతా పెద్ద సైంటిస్టులు, ఎందుకంటే మీరు రియల్గా ఫీల్డ్లో చూసేది మీరు. ప్రతి పంటకి కూడా ఒక లెక్క ఉంటుందండి. మనకి ఎట్లాగా ఏజ్ని బట్టి నీళ్ళు తీసుకుంటూ ఉంటాం, వాటర్ తాగుతూ ఉంటాం, ఆహారం తీసుకుంటూ ఉంటాం. అలాగే ప్రతి పంటకి కూడా దాని వయస్సును బట్టి, దాని గ్రోత్ స్టేజ్ని బట్టి ఒక నీటి యాజమాన్యం, ఒక ఎరువుల యాజమాన్యానికి ఒక లెక్క ఉంటుందండి. నా ఇష్టం వచ్చినట్టు నీళ్ళు ఇస్తాను, నా ఇష్టం వచ్చినట్టు ఎరువులు కొడతాము, ఓ 10 బ్యాగులు తెచ్చి గుమ్మరిస్తాను అంటే అది ఇబ్బందే. ఏది అతి అయినా సరే, నీళ్లు అతిగా ఇచ్చినా, ఎరువులు అతిగా ఇచ్చినా పంటకి ఇబ్బంది అవుతుంది. మీరు చూశారు, ఎక్కువ వాటర్ పెట్టొద్దు, ఎందుకంటే డ్రిప్ పెట్టి ఫ్లడ్ ఇరిగేషన్ చేసే వాళ్ళు ఉన్నారు. బిందు సేద్యంతో పాదుల నిండా నీళ్లు నిలబెట్టే రైతులు ఉన్నారు. డ్రిప్ ఇరిగేషన్లో వారానికోసారి ఏది చేయకూడదో చెప్తాను. చాలామంది మీరు చేసే తప్పులు అవే, తెలుసో తెలియకో వారానికో 10 రోజులకో 15 రోజులకో నీళ్ళు ఇచ్చేవాళ్ళు ఉన్నారండి. ఈవేళ ఆదివారం ఇస్తారు, ఒక 5 గంటలో 6 గంటలో ఫుల్ పెడతాం. మళ్ళీ వచ్చే ఆదివారం నాడో లేకపోతే ఒక 10 డేస్కో 15 డేస్కో మళ్ళీ ఒక 7 అవర్స్ 8 అవర్స్ ఇస్తామండి. అది ఇబ్బంది. ఎక్కువ వాటర్ ఇచ్చి పాదుల నిండా, మీరు పాత పద్ధతిలో కాలువలు తీసేవాళ్ళు, కాలువలు తీసి మడులు తీసి పాదుల నిండా నీళ్ళు నిలబెట్టేవాళ్ళం. పాదుల నిండా నీళ్ళు నిలబెట్టారు, మడి నిండా నీళ్ళు నిలబడింది. ఆ పంట కానీ, మీ బత్తాయి చెట్టు కానీ, ఆ వేరు వ్యవస్థ కానీ, ఒక పేషెంట్ కోమాలోకి వెళ్తే పరిస్థితి ఏందో, నా బత్తాయి వేరు వ్యవస్థ పరిస్థితి కూడా అంతే. సో అలాగే మొక్క పాదుల దగ్గర నీళ్ళు నిలబెట్టకండి, డ్రిప్ని డ్రిప్పులాగే వాడండి. అది గంట వాడతారా, 2 గంటలు వాడతారా, 3 గంటలు వాడతారా, బయట టెంపరేచర్ని బట్టి, మీ భూమిలో ఉన్న తేమను బట్టి. బయట ఎండ ఎక్కువైందండి, దానికి 100 లీటర్లు 120 లీటర్లు 140 లీటర్లు అంటాం దిగుబడి వచ్చేదానికి. అందుకనే మీరు స్టార్టింగ్లో అంటే 10-20 లీటర్లు సరిపోతాయి. కొత్తగా మొక్క పెట్టారు, ఈరోజు పెట్టారు, లేకపోతే నెలల క్రితం కొత్తగా మొక్క పెడితే ఓ 10 లీటర్లు 20 లీటర్లు 30 లీటర్లు. ఏజ్ పెరిగే కొద్దీ 60 లీటర్లు 70 లీటర్లు 100 120 140 లీటర్లు అంటాం. పెరిగే తోటకి 2 లీటర్లు వేస్తామండి, డబల్ లీటర్లు అంటాం. ఫస్ట్లో అయితే 4 డ్రిప్పర్లే పెడతాం, ఒక్కో డ్రిప్పర్లోంచి 8 లీటర్లు వస్తుందండి. ఫస్ట్లో 2 డ్రిప్పర్లే పెడతాం, తర్వాత ఇంకో 2 యాడ్ చేస్తాం. అంటే 4 డ్రిప్పర్లు ఉంటే 32 లీటర్లు, ఓ 2 గంటలు ఆన్ చేస్తే సరిపోద్ది. అదే మీరు ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అయ్యింది, డబల్ లీటర్లు అంటాం, ఇంకో లీటర్లు వేయాలి. ఇదే లీటర్లు సార్, మళ్ళీ ఇంకో లీటర్లు వేస్తే ఖర్చు ఎందుకు సార్, ఇదే 4 డ్రిప్పర్లతో 32 లీటర్లది నేను 8 గంటలో 10 గంటలో ఇస్తాను సార్ అంటే నష్టం అండి. ఏదైనా ఎక్కువసేపు వాటర్ వదిలిపెట్టే కొద్దీ కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. నాకు ఆహారం తీసుకునే వేరు వ్యవస్థ ఇంత పెద్ద, మీకు బత్తాయి అయినా సరే మామిడైనా ఏదైనా అది ఉంటుందండి. లోపలికి వెళ్ళే ట్యాప్ రూట్ సిస్టమ్ ఉన్న ఆహారం తీసుకునే వేరు వ్యవస్థ, పీచు వేరు వ్యవస్థ అంటాం, తల్లి వేరు వ్యవస్థ అంటాం. ఆ పీచు వేరు వ్యవస్థ ఫీడింగ్ రూట్ జోను ఫీటు ఫీటున్నరలో ఉంటుందండి. అడుగున్నరలోనే నా నీళ్లు ఎరువులు ఆపాలి. నా నీళ్లు ఎరువులు ఆపాలి అంటే ఏదో రిమోట్ ఉండాలి. రిమోట్ ఏంటంటే మీ చేతిలో ఉన్న గేట్ వాల్స్, ఎక్కడికక్కడ డ్రిప్పు సంబంధించిందే మాట్లాడుకుందాం. ఎక్కడికక్కడ మీకు కంట్రోల్ వాల్స్ ఉన్నాయి కదండి, గేట్ వాల్స్ ఉంటాయి. ఎకరానికో 2 ఎకరాలకో 3 ఎకరాలకో మీకు ఆ గేట్ వాల్స్ ఆను ఆఫ్ చేస్తూ ఉండండి. నేను గేట్ వాల్స్ అన్నీ ఓపెన్ చేసి 5 గంటలో 6 గంటలో 4 గంటలో నీళ్ళు ఇస్తాను అంటే కరెక్ట్గా నీటి యాజమాన్యం చేసినట్టు కాదండి. ఇంకొకటి డ్రిప్పు, చాలామంది ప్రెజర్, డ్రిప్లో ఉన్న ఇబ్బంది ఏంటంటే ప్రెజర్ చూసుకోవాలి. డ్రిప్ అంటేనే, బిందు సేద్యం అంటేనే ప్రెజర్తో పనిచేసేది, పీడనంతో పనిచేసేది. ప్రెజర్ చూడకుండా గేట్ వాల్ అన్నీ ఓపెన్ చేసి కరెంట్ లాగానే ఎత్తుకుంటుంది సార్, పోతూ ఉంటుంది సార్ అంటే ఎక్కడ పోతుందో తెలియదు. సో కంపల్సరీ ప్రెజర్ చూడండి. నాకు 1.5 నుంచి 2 kg అక్కడ ప్రెజర్ గేజ్ అని ఇస్తారండి ఫిల్టర్ దగ్గర. మేము 1.5 నుంచి 2 దగ్గర ఆ మీటర్ ఉండాలి. మీటర్ 1.5 2 మీద రావట్లేదు సార్, 1 దగ్గరే ఉంది. 0 నుంచి 1 మీ స్పీడోమీటర్లు ఉంటాయి కదండి, కారు బైక్లో ఉన్నాయి అందరికీ. బైకుల్లో కారుల్లో స్పీడోమీటర్ ఉన్నట్టే దీనికి ప్రెజర్ గేజ్ అంటామండి మైక్రో ఇరిగేషన్ సిస్టంలో. ఆ ప్రెజర్ గేజ్ చూసారా అండి ఎవరైనా? ఎంత ఉంటుందండి ప్రెజర్? 1.5 2 ఉండాలి. 1.5 2 ప్రెజర్ రావట్లేదు, 0 నుంచి 1కి వస్తుంది. మీటర్ ముందుకు వెళ్ళడానికి మోమాట పడుతుంది. ఎందువల్ల అంటారు? సో ఆటోమేటిక్గా మీకున్నది ఒక 10,000 లీటర్లు ఓ 2 సప్లైన్లోకే పంపిస్తే కరెక్ట్గా కెపాసిటీ సరిపోద్ది. ఇక్కడ 10 లీటర్లు పడుతుంది, అక్కడ 10 లీటర్లు పడుతుంది. ఆ ఎకరం చివరిలో ఉన్న బత్తాయి మొక్కకు నిమ్మ మొక్కకు కూడా సేమ్ నీళ్లు పడతాయి, సేమ్ ఎరువులు పడతాయి. మీరు అన్ని గేట్ వాళ్ళు ఓపెన్ చేశారు, ఆటోమేటిక్గా ఇక్కడ 10 లీటర్లు అక్కడ 5 లీటర్లు చివరిలో ఉన్న మొక్కలకు నీళ్లు పడతలేదు, ఎరువులు పడతలే. ఇట్లాగ బాల్ లాగా
ఒక లడ్డూలాగా అయ్యింది. మీ భూమిని కరెక్ట్గా నీటి యాజమాన్యం చేస్తున్నట్టు. దాన్నే మా అగ్రానమీ లాంగ్వేజ్లో ఫీల్డ్ కెపాసిటీ అంటామండి. సాచురేషన్ అంటే మీరు మడంతా నీళ్ళు నిలబెట్టారు. ఈ ఫీల్డ్ కెపాసిటీలో గాలి ఉంది. మొక్క వేరు వ్యవస్థకు గాలి కావాలి. మనకందరికీ గాలి కావాలి కదండి. ఇక్కడ కూడా కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. ఆల్రెడీ మీకు ఇచ్చిన బుక్లెట్లతో విసురుకుంటున్నాం. మనకు ఆక్సిజన్ కావాలి, గాలి, అందులోనూ టెంపరేచర్ కూడా ఉంది. మనకెంతో ఆక్సిజన్ గాలి ఇంపార్టెంటో మొక్క వేరు వ్యవస్థకు కూడా ఏరేషన్ కావాలి. డ్రిప్ ఇరిగేషన్లో మెయిన్ ఏంటంటే మొక్క వేరు వ్యవస్థకి తేమే అండి, నీళ్లు కాదు. మనకలాగా మనం ఏమి బాటిల్ నీళ్ళు ఏమి తాగేది. వరి వ్యవసాయం, వరి కూడా డ్రిప్లో చేస్తున్నాం. ఒకప్పుడు పండ్ల తోటలే డ్రిప్ అనేవాళ్ళం, ఇప్పుడు వరి వ్యవసాయం కూడా డ్రిప్లో చేస్తున్నామండి. వరే చేయగలిగింది. మీరు బత్తాయి బ్రహ్మాండంగా చేయొచ్చు. మీరు వాడే డ్రిప్పుల్ని రెగ్యులర్గా ఇవ్వండి, తేమ చూసుకుని ఇవ్వండి, ప్రెజర్ చూసుకుని ఇవ్వండి. ఇంకొకటి ఎరువులు మీరు అది ఆర్గానిక్ అంటే కొన్నే కరుగుతాయి. మీరు వాడే ఏమన్నా యూరియాలు పొటాషులు వాడుతూ ఉన్నా బ్యాలెన్స్డ్గా ఆర్గానిక్ భూమిలో అప్లై చేయండి. మీ పశువుల ఎరువులు, యాపివిండ్లు, ట్రైకోడర్మాలు, బయో ఫెర్టిలైజర్స్, ఇవన్నీ భాస్వరం ఎరువులు మొక్క మొదట్లో బేసిన్లో అప్లై చేయండి. యూరియాలు, పొటాషులు, మైక్రో న్యూట్రియంట్లు డ్రిప్లో వాడండి బ్యాలెన్స్డ్గా. లేదు పూర్తిగా నేను ఆర్గానిక్ చేస్తానంటే ఓకే, అది మీ చాయిస్. కానీ భూమి ఆరోగ్యం గుర్తుపెట్టుకోండి, ఆర్గానిక్ యాడ్ చేయండి. మనం ఎక్కడ కూడా దాన్ని పాడు చేయకుండా ఆర్గానిక్ వాడుతూ ఉండండి. మీరు వాడే పశువుల ఎరువులు, యాపివిండ్లు, బయో ఫెర్టిలైజర్స్లు ఇవన్నీ వాడుతూ పూర్తిగా చేస్తే అట్లా చేయండి. లేదు బ్యాలెన్స్డ్గా మీరు వాడే నైట్రోజన్లు, పొటాషులు, మనం వేసే ఎరువులు కొన్ని ఆవురవుతున్నాయండి, కొన్ని భూమిలో ఫిక్స్ అవుతున్నాయి, కొన్ని భూమిలో కొట్టుకుని పోతున్నాయి. ఆ భూమిలో మీ భాస్వరం అన్నీ ఫిక్స్ అయిపోతున్నాయి. మళ్ళీ మీరు ఫాస్ఫరస్ సాల్యుబుల్ బ్యాక్టీరియాలు ఇవన్నీ వాడండి అంటాం, కానీ చాలా తక్కువ మంది. ఆ ఫిక్స్ అయిపోయి భాస్వరం గనులు ఉన్నాయండి. భాస్వరం నిలవడ కాదు. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఒక 5-6 సంవత్సరాలు ఈనాడు పేపర్ చూడండి, సెంట్రల్ కమిటీ ఇన్స్పెక్షన్ చేసి చెప్పింది. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ భాస్వరం గనులు ఉన్నాయి. భాస్వరం నిలవలు కాదండి. కాంప్లెక్స్లు వేసి గుమ్మరిస్తున్నాం. ఉప్పు యాడ్ చేస్తున్నాం, సాల్ట్ అండి భూమికి యాడ్ చేసి సో ఎక్కడ కూడా ఆర్గానిక్ కార్బన్ లేకుండా తర్వాత సైంటిస్టులు చెప్తారు. సో కంపల్సరీ ఆర్గానిక్ వాడుతూ మీ ఫెర్టిలైజర్ ఒకవేళ ఫెర్టిగేషన్ చేస్తున్నాను అంటే ఆ ఫెర్టిగేషన్ డ్రిప్ ఉన్న వాళ్ళు అందరూ ఫెర్టిగేషన్ చేస్తూ ఉంటారు. బత్తాయి తోటల్లో కూడా చేస్తూ ఉంటారు. నీళ్ళతో పాటు ఎరువులు ఇవ్వండి. మీరు వాడే యూరియాలు, పొటాషులు డ్రిప్తో పాటు మొక్క వేరు వ్యవస్థ దగ్గరికి దఫాలుగా పంపుతామండి. ఎట్ ఏ టైం నేను 50 కేజీలో 100 కేజీలో భూమి మీద నేను చెట్టుకు 2-3 కేజీలు వేస్తానంటే అది ఫెర్టిగేషన్ కాదండి. మనం ఎట్లా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అని దఫాలుగా ఫుడ్ తీసుకుంటామో ఆ మొక్క కూడా అది ఏడాది మొక్క, 2 ఏళ్ళ మొక్క, 5 ఏళ్ళ మొక్క పూత మీద ఉందా, కాత మీద ఉందా, బెట్టు మీద ఉందామా. సో కంపల్సరీ దాని స్టేజ్ వైజ్ తీసుకుని ఒక షెడ్యూల్ ప్రకారం మోతాదు ఎంత తక్కువ 50 కేజీలు నేను 50 సార్లు వేస్తా. కేజీ యూరియా కూడా నేను డ్రిప్లో వేస్తా. కేజీ పొటాష్ కూడా డ్రిప్లో పంపిస్తా. ఇప్పుడు కేజీ యూరియా నాకు ఆ టైంలో ఆ చెట్టుకి 1 కేజీ యూరియాయో 1/2 కేజీయో ఆకలి ఉందండి. మీరు 50 కేజీలు వేస్తే ఏమైంది? మన డబ్బులు పట్టుకెళ్ళి భూమిలో పోస్తున్నాం, భూమి ఆరోగ్యం చెడగొడుతున్నాం, కిందకి వెళ్ళి గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అవుతుంది. మనుషుల ద్వారా, లేబర్ ద్వారా వేయించాలంటే కుదరదు. కానీ డ్రిప్లో ఫెర్టిగేషన్ మెయిన్ బత్తాయే కాదండి, ఏ పంటకైనా మీరు పత్తి తీసుకోండి, మిర్చి తీసుకోండి, డ్రిప్ వాడి వ్యవసాయం చేసే ఏ రైతులైనా నీటి యాజమాన్యంతో పాటు ఎరువులు కూడా డ్రిప్ ద్వారా ఇవ్వండి. 100% ఒక షెడ్యూల్ ప్రకారం ప్రతి పంటకి ఇరిగేషన్ షెడ్యూల్ ఉంటుంది, ఫెర్టిగేషన్ అంటాం, ఎరువుల షెడ్యూల్ కూడా. సో కంపల్సరీ రెగ్యులర్గా వాడండి, ప్రెజర్ చూసుకుని వాడండి. అలాగే ఎరువులు డ్రిప్లో ఇవ్వండి. అంత తొందరగా డ్రిప్ సిస్టమ్లు బ్లాక్ కావు, డ్రిప్ సిస్టమ్ చోక్ కావు. చాలామంది అంటారు సార్ డ్రిప్పులు బ్లాక్ అయ్యాయి, డ్రిప్పులు చోక్ అయిపోయాయి సార్, సాల్ట్ పట్టింది సార్ అంటే ఇవి రెగ్యులర్గా చేసినా సరే ఒక ఏడాదికో ఏడాదిన్నరకో మీ సిస్టమ్స్ ఏమైనా బ్లాక్ అయితే యాసిడ్ ట్రీట్మెంట్ అని చేసుకోవాలండి. మీరు ఎక్కువగా హైడ్రోక్లోరిక్ యాసిడ్ వాడతాము. మీరు వాడే ఫెర్టిలైజర్స్ డ్రిప్లో వాడినా సరే యాసిడ్ ఫెర్టిలైజర్స్ అంత తొందరగా బ్లాక్ కావు, క్లియర్ అవుతాయి. అయినా సరే వాటర్లో ఏమన్నా ప్రాబ్లం ఉంది, కంపల్సరీ మనకి ఇబ్బంది ఉంటే సో కంపల్సరీ మీరు యాసిడ్ ట్రీట్మెంట్ అంటూ సరి చేసుకుని సో రెగ్యులర్గా వాడండి. అట్లాగే 1-2 నిమిషాలు ఇది బత్తాయి సదస్సు అయినా మేబీ ఆయిల్ పామ్ పెట్టిన రైతులు ఉన్నారండి. ఆయిల్ పామ్ బత్తాయిలో ఇబ్బందులు పడుతున్నారు, దాని మొన్న సాధక బాధకాలు చెప్పారు. ఆల్రెడీ మీకు 3 ఏళ్ళలో 4 ఏళ్ళ నుంచో కొత్తగా 2020-2021 నుంచి ఆయిల్ పామ్ మొదలుపెట్టారు. ఈ ఆయిల్ పామ్ పెట్టే రైతులు ఫ్యూచర్లో మళ్ళా మాకు ఇబ్బందులు, ఒడుగుదుడుకులు ఉన్నాయనేది రాకుండా డే 1 నుంచి కూడా ఆల్రెడీ ఏడాది నుంచో 2 ఏళ్ళ నుంచో పెట్టిన రైతులు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఆల్రెడీ చాలామంది ఆయిల్ పామ్ది
ప్రమోట్ చేస్తున్నారు, డిపార్ట్మెంట్ ద్వారా వేస్తున్నారు కూడా. కంపల్సరీ ఆయిల్ పామ్కి నీళ్లు చాలా ఇంపార్టెంట్ అండి. ఇది బత్తాయి సదస్సు అయినా సరే ఆయిల్ పామ్ రైతులు ఉన్నారు కాబట్టి దానికి బిందు సేద్యము ఫెర్టిగేషన్ ఇంపార్టెంట్ చాలా ఉంది కాబట్టి చెప్తున్నానండి. గ్రోయింగ్ బాగా తయారైన మొక్కకైతే 250 నుంచి 300 లీటర్లు కావాలి. ఇప్పుడు మీరు కొత్తగా పెట్టారు 60-70 లీటర్లు కావాలి. దానికి డ్రిప్పర్లు ఇస్తారు, జెట్లు ఇస్తారు, రెగ్యులర్గా వాడండి. అదేదో ఎడారి మొక్క ఈత చెట్టు లాంటిదే, దానికి నీళ్ళు ఇవ్వబోయినా నడుస్తుంది అనేది మాత్రం మైండ్ సెట్ మాత్రం మారండి. దానికి నీళ్లు లేదంటే మగ ఆడ పుష్పాలు రెండు ఒకదాని మీద వస్తాయి, మేల్ ఫీమేల్. మీరు ఏ విధమైన స్ట్రెస్ ఇచ్చినా, వాటర్ తగ్గినా, ఎరువులు తగ్గినా, లోతు దుక్కులు దున్నేసి చేసినా, మళ్ళీ మీకు హ్యూమిడిటీ ఇష్యూ వచ్చినా మీకు మేల్ ఫ్లవర్స్ ఎక్కువ వస్తాయి. మిమ్మల్ని ఏమి బ్లాక్ మెయిల్ చేయడం కాదు, మిమ్మల్ని భయపెట్టడం కాదు. ముందుగా తెలిస్తే మనము దానికి రైట్ వేలో స్టార్టింగ్ నుంచి డే 1 నుంచి ఆ కుర్రగాని జాగ్రత్తగా చూసుకుంటాం. ఇందాక మీరే అన్నారు బత్తాయి మొక్క అంటే ఓ పిల్లగాళ్ళలాగే, ఓ పంట కూడా మీ ఆయిల్ పామ్ మొక్క కూడా ఒక పిల్లగాళ్ళలాగే జాగ్రత్తగా నీళ్ళు ఇవ్వండి, ఎరువులు మీకు దానికి అప్లై చేయండి. ఇంటర్ క్రాప్ లాస్ట్లో అంతర పంట వేయండి. అది 4వ ఏడాది నుంచి దిగుబడి వస్తుంది. ఈ 4 ఏళ్ళు అలా వదిలిపెట్టుకోండి. భూమి అంతా ఖాళీగా వదిలేశారు, ఎవాపరేషన్ లాసెస్ ఎక్కువ అవుతాయి, కలుపు వస్తుంది, మనకు కూడా చూడడానికి ఉంటుంది. భూమి అంతా ఖాళీ, అందుకని అంతర పంట వేయండి. వరి తప్ప ఏదైనా వేయండి, దాన్ని డామినేట్ చేసే క్రాప్ వేయకండి. లేదు సార్ మాకు ఏది ఇంట్రెస్ట్ లేదు, పచ్చి రొట్టె ఎరువులైనా వేయండి, మీ జనుము జీలుగైనా వేయండి. ఎందుకంటే ఫుల్ సమ్మరు ఆల్రెడీ మొదలైంది, ఇంకో 2 నెలలు విపరీతమైన సమ్మర్. ఈ వడగాల్పులకు కూడా నా పంట ఇబ్బంది పడుతుంది, నా ఆయిల్ పామ్. అది 4వ ఏడాది వస్తుంది కదా అని అది తీసేయండి మైండ్ సెట్లోంచి. 4వ ఏడాది మీకు 1 టన్నున్నర 2 టన్నులు 3 టన్నులు రావాలన్నా ఈ 3 సంవత్సరాలు దాన్ని జాగ్రత్తగా చూసుకుంటేనే, ఒక చిన్న బేబీలా చూసుకుంటేనే 4వ ఏడాది దిగుబడి వస్తుంది. 4వ ఏడాది వచ్చే ముందు 2 నెలల ముందు నేను 2 ట్యాంకర్లు నీళ్లు కొడతాను, 2 బ్యాగులు యూరియా కట్టలు వేస్తానంటే రాత్రి గెలలు రావు. మరొకసారి గట్టిగా చెప్పేది అది. అందుకని 100% ఇప్పటి నుంచి నీటి యాజమాన్యం, ఎరువుల యాజమాన్యం చేయండి. దానికి ఒక చిన్న పాదు బేసిన్ చేసేయండి, ఆ బేసిన్లోకి డిస్టర్బ్ చేయకండి, పైనే ఉంటుంది వేరు. సో కంపల్సరీ బత్తాయితో పాటు ఆయిల్ పామ్లో కూడా నీటి యాజమాన్యం, ఎరువుల యాజమాన్యం పాటించి